మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవాడికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని ఓపికతో జయిస్తే బాధపడే 1000 క్షణాల నుండి తప్పించుకోవచ్చు. మన కోపం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉండవచ్చు, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. కోపం అనేది చేతిలో నిప్పు కణిక లాంటిది. అది ఇతరులపై విసురుదామనుకుంటాం, కానీ ఈలోపే మన చెయ్యే కాలిపోతుంది. నీలో రగిలే కోపాగ్నిని చల్లార్చుకోకపోతే సుఖ సంతోషాలు దూరమవుతాయి. బుద్ధ భగవానుడు ద్వైతవనంలో విడిది చేసి ఉన్నాడు. అమలుడనే రాజవంశానికి చెందిన యువకుడు తనను శిష్యుడిగా స్వీకరించమని అర్థించాడు. బుద్ధుడు అమలుడికేసి పరిశీలనగా చూశాడు. అతని శరీరం కుసుమ కోమలంగా ఉంది. కష్టం తెలియని అతడు భిక్షువుగా కఠిన జీవితాన్ని తట్టుకోలేడు అనిపించింది.